కృష్ణా గోదావరిలో నీటిని ఏపీ తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఆమెకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలి. 3 జిల్లాల 8 లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టిండ్రు. మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు. ఇది ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు. రైతుల పొట్టను పెట్టుకోవద్దు, రైతుల పొట్టగొట్టొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రదర్శించాల్సింది రాజకీయ చతురత కాదు, సిల్లీ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు ప్రదర్శించాల్సింది ఒక స్టేట్స్మెన్షిప్. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ మిసైల్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు శత్రువు కేసీఆర్ అనుకుంటున్నాడు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. మీ అవినీతి అసమర్థ పాలన వల్లనే ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు. మీ హయాంలోనే పోతిరెడ్డి ప్రాజెక్టు 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలోనే. కృష్ణా జలాల విషయంలో మీరు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చేపల పులుసు తిని ఆ రోజు చెప్పొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు.